ఆళ్లగడ్డలో నేను సిద్ధమంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు గంగుల నాని. ఆళ్లగడ్డపై వైసీపీ అభ్యర్థి గంగుల నాని వైసీపీ ప్రభుత్వానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పచ్చ కామెర్లు వచ్చినోళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, అందుకే తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడలేక ఇలా మాట్లాడుతున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం దోచుక తప్ప రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ చేసిందేమీ లేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈసారి కూడా టీడీపీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వాలంటీర్లు రాజీనామా చేయడానికి కారణం కూడా చంద్రబాబేనని, పైగా వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ తప్పించుకుంటున్నారన్నారు గంగుల నాని. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో సాగునీటి సమస్య రాలేదని, ఇక ముందు కూడా రాబోదని, రైతులకు సకాలంలో నీరు అందించే బాధ్యత తమదంటూ చెప్పుకొచ్చారాయన. కాగా రాష్ట్ర అభివృద్ధి చూసి ఓటు వేయాలని, ప్రలోభాలకు లొంగొద్దని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. నేను సిద్ధం అంటూ సైతం అంటూ ముందుకెళ్తున్న గంగుల జితేంద్ర నాని గారితో మన దగ్గర ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నాం. అలా ప్రస్తుతం మీకు ఈ ఆదరణ ఎలా స్పందిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుంచి. ప్రతి గ్రామంలో వెళ్ళిన దగ్గర అంతా కూడా మేము 5 ఏళ్ళు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది చెప్పి మేము ముందరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా 5 ఏళ్ళు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం స్పందించడము, ప్రభుత్వం పనిచేయడము చూశారు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న టీడీపీ అజినెస్ పార్టీ కాదు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాని నుంచి ఇప్పుడు పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. వాళ్ళు అభివృద్ధి చేశారంటే వాళ్ళ ఓట్లు వేస్తారా? వాళ్ళు ఏం చేసినారో చెప్పమని మేము చేయలేదని చెప్పడం కాదు. ఇప్పుడు మేము ఏం చేసినాము, ఈ 5 ఏళ్ళు మేము చెప్పి ఓటు అడుగుతున్నాం. అమ్మ ఈ రోడ్డు వేసినాం, మీకు ఈ పెన్షన్ ఇచ్చాము, ఈ అమ్మ ఒడి ఇచ్చాము, ఈ చేయూత ఇచ్చినాం, లేదా మీ ఊర్లో సచివాలయం కట్టాం, మీ ఊర్లో హాస్పిటల్ కట్టాం, ఈ విధంగా మీకు సాయం అయింది, ఇంత డబ్బు మీకు ప్రభుత్వం నుంచి చేకూరింది అని చెప్పి మేము ఓటు అడుగుతున్నాము. వాళ్ళ 5 ఏళ్ళు 2014 నుంచి 19 వరకు ఏం బాగా పొడిచారు అది చెప్పి ఓట్లు అడగండి. అంటే మీరు చేయలేదు మమ్మల్ని అంటే వాళ్ళు కూడా చేయలేదు కదా. మేము చేసినామని మేము అడుగుతున్నాం. వాళ్ళు చేసింది చెప్పుకొని అడగచ్చు కదా ఓట్లు. మేము వాళ్ళకంటే బాగా చేసినాం కదమ్మా 5 ఏళ్ళు, కాబట్టి మళ్ళీ మాకు అవకాశం ఏంటని అడగచ్చు కదా. ఆ రోజు గంప ఇసుక ఎక్కడ వేసిన దాఖలాలు లేవు. ఒక ఇంటికి ఒక పథకం ఇచ్చింది లేదు, ఏమీ లేదు. వాళ్ళ జోబులు నింపుకోవడం, నీరు చెట్టు అని చెప్పుకొని ప్రభుత్వాన్ని అడ్డంగా దోచుకతిందని చెప్తే వాళ్ళు చేసిన మేలేమీ లేదు ఇప్పుడు ఈ ప్రాంతానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ. పథకాలు ఇచ్చారు కానీ ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఈడలు అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అధినాయకుడే మొన్న ఒప్పుకున్నాడు. ఏమని 1,26,000 మంది సచివాలయ ఉద్యోగస్తులకు ఇచ్చారు మీరు ఉద్యోగాలు అని చెప్పి అన్నాడా లేదా స్టేజ్ మీద? మరి గవర్నమెంట్ ఉద్యోగాలు కాదా అవి ఏం ఉద్యోగాలు అంటే ఇప్పుడు మాట్లాడే దాంట్లో అర్థం ఉండాలా? ఊరికి అభియోగాలు చేసుకుంటా ఏదో మాట్లాడుకుంటా పోతూ ఉంటే ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఇంతమంది ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. ఇప్పుడు సచివాలయాలు మాత్రం వాలంటీర్లు మాత్రం రిజైన్ చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం మీరే నాయకులే రాజీనామా చేయండి, మళ్ళీ ప్రచారంలో పాల్గొనండి, తర్వాత ఉద్యోగంలో తీసుకోమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళని అంత అవమానించారు, అది కనపడదా? వాళ్ళని అంత అవమానించారు. డోర్లు కొట్టేటోళ్ళు అన్నారు, పెన్షన్ ఇవ్వకూడదు 1వ తారీఖున, రేపు మీరు పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళు అన్నారు. మేము చెప్పామా మీరు పోయి పెన్షన్ ఇచ్చి మా పార్టీకి ఓటేయండి అని అడగండి అని మేము చెప్పినామా ఎవరికన్నా? వీళ్ళు పెన్షన్ ఇస్తే ఇంటికి పోయేసి వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి కూడా ఓటేయమని చెప్పే అవకాశం ఉంటుందని వాళ్ళు చెప్పి వాళ్ళు ఆపించినారు. దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు మేము మానుకొని మా సత్తా ఏంటో చూపిస్తామని ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. ఈరోజు చేయాల్సినవన్నీ తప్పుడు పనులన్నీ చేసి ఏది జరిగినా కానీ అది పక్కనోడి మీద ఏదైతే చూపించేలాగా మాట్లాడితే ఎట్లా? మన మార్కెట్లో మర్డర్ జరిగింది, అది వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి టీడీపీలో ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. అది ఎవరికి సంబంధించింది కాదు, ఎవరికి ఇది ఉన్నది కాదు, పార్టీకి సంబంధించి. ఆ పిల్లోని తండ్రి చెప్పినాడు మేము ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఏది కాదు. అది అక్కడ జరిగిన సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో శనికావేశంలో జరిగిపోయింది అంతే. అది ఎవరైనా చెప్తారా అట్లా చేయమని చెప్పేసి? ఎవరు చెప్పరు కదా. కడుపు కన్నం తినేటోడు ఒకవేళ నిజంగా ఒక ఫ్రాక్షన్ మర్డర్, ఒక పార్టీకి సంబంధించిన మర్డర్ అయితే ఈ పార్టీకి ఊరుకొని ఉండేటోళ్ళ మా ప్రతిపక్ష వాళ్ళు? ఇంకా మైకు పట్టుకుంటే మా వాళ్ళకు లేనిదే అబద్ధాలు నోటికి వచ్చినట్టు చెప్తుంటారు అనర్గళంగా. దాంట్లో 1%, 0.1% మా చేయికి ఉండింటే ఈ పార్టీకి ఊరంతా దుమ్మెత్తి పోసేవాళ్ళు. ఎక్కడ కూడా మాకు సంబంధం లేదు. ఈరోజు పొద్దున కూడా మేము ప్రచారం వచ్చినాడు ఆ పిల్లని తండ్రిని కలిసినాం. ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఏదో ఒక రకంగా సాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానమైన ఆలగడ్డలో సాగునీరు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు.
దాన్ని మీరు గెలిచిన తర్వాత ఎలా దీనికి ముందుకు తీసుకురావాలని ఆలోచన? మేము ఇప్పుడు గెలిచిన తర్వాత ఖచ్చితంగా గత 5 ఏళ్లలో సాగునీరుకి ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు తక్కువైనాయి కాబట్టి కొద్దిగా సాగునీరుకి ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. తెలుగు గంగ లైనింగ్లు పూర్తి చేసి ఆఖరి డిస్ట్రిబ్యూటరీ వరకు ఆఖరి ఆయకట్టు వరకు లైనింగ్లు పూర్తి చేసి రైతులకి సకాలంలో నీళ్ళు అందిస్తాం. ఇదే మా ముఖ్య ధ్యేయము. ఇప్పుడు కేసీ కెనాల్కి కానీ ఆ పైన మా కుందుకు కానీ అన్నిటికి కూడా 3 పైర్లకు కూడా రైతులకు ఇక్కడంతా కూడా వ్యవసాయం నమ్ముకుని ఉండేవాళ్ళు కాబట్టి 3 పైర్లకు కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయడమే మా ముఖ్య ఉద్దేశం. ఆలగడ్డ నియోజకవర్గంలో ప్రధానంగా ఓటర్లకి మీరు ఏ సజెషన్ చేయబోతున్నారు? ఖచ్చితంగా మంచి ఎవరుంటే జరిగింది, మన ప్రాంతం ఎవరుంటే ప్రశాంతంగా ఉంది, మన ఇళ్ళకి ఎప్పుడు మేలు జరిగింది, మన ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి జరిగింది అనేది చూసుకొని మీరు ఓటేయండి. ఖచ్చితంగా దాని మీద డిపెండ్ కాండి. కానీ ఇంకోటి ప్రలోభాలకి అలివి కానీ హామీలకి అమలుకి సాధ్యం కానీ హామీలకి అనవసరంగా ఇది కావద్దు, ప్రలోభాలకు గురి కావద్దు అని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఆలగడ్డ నాని గారు వాళ్ళు ఈ వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు ఈ మధ్యలో సాగునీరుకి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉందన్నారు. కానీ రేపు గెలిచిన తర్వాత వాళ్ళు పైప్ లైన్ తీసుకొని వచ్చి తుంగభద్ర తర్వాత కేసీ కెనాల్ తీసుకొని వచ్చి వాళ్ళు పైప్ లైన్ వేసి ఎలానో ఒకలాగా సాగునీరుకు పెంచిస్తామని చెప్పారు. తర్వాత ఉచిత పథకాలు ఇస్తున్నారని చెప్పి టీడీపీ అధినేతలు వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళ మాట నమ్ముకోకుండా వైసీపీని గెలిపించామని చెప్పి ఆలా నాయగారు చెప్పారు. కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.